బోరగడ్డ అనిలు ఎవరు మాట్లాడిచ్చారో చెప్పేసి మహిళలు అలా అంత చూసేస్తారు వెళ్ళిపోయి బూతులు మాట్లాడారు కదా. పోసానైతే ఒప్పేసుకున్నాడు అబ్బా సజ్జలే అని చెప్పి. అదొక్కటి నువ్వు వదిలేసి గొంతు నిలిపేద్దాము. వల్లభనేని వంశీ ఎంఆర్ఓతో ఇలా ఎందుకు డబ్బులు దోచావు, నకిలీ ఇళ్ళ పట్టాలు ఎందుకు పంచావు, సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేసావు, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పేసాయి. గొంతు నలిగిపోతుంది సమాధానాలు తెప్పించలేక. కక్కుకుంటున్నాడు, తుమ్ముకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు, కానీ ఆన్సర్ రాట్లా. నువ్వు వెళ్ళి చెప్పించేసాయి, పని అయిపోతుంది. అందగాడు వంశీ నేనల్లా, మీ జగనన్ని అన్నాడు, మేమల్లా ఆ మాట. ఓకే, గొంతు నులిపేశారా. ఇంకా ఏంటమ్మా ఆఖరి కూర్చుని మీ ఛానల్ పోడియంలో అమరావతి రైతులు 11 ఫుల్ నెంబర్ వచ్చేంత 1600 రోజులు కొడితే దీక్షలు 11 స్థానాల్లో పడ్డారు. అసలు నువ్వైతే ఓడిపోయావు. అది కూడా నువ్వు మర్చిపోయావా? ఓడిపోయావు. ఇదంతా పక్కన పెడితే దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పి, న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి యాత్రలు చేస్తున్నప్పుడు ఏమైంది, గొంతు నిలిపేశారు నిన్ను కూడా. అప్పుడు టాయిలెట్స్ తీయకూడదు లేడీస్కి, ఒక సాటి లేడీగా ప్రైవసీ ఇవ్వాలన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని లేడీవి నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. ఫుడ్ క్యాంప్స్ తినడానికి రోడ్డు మీద కూర్చుని తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు సాటి మహిళకి. లిక్కర్ కుంభకోణంలో ఎంతోమంది మొగుళ్ళు ఆడపడుచులు వాళ్ళ తాకట్లు పెట్టి తాగి నశించిపోతుంటే తల్లికి వందనం, తల్లికి దీవెన, అమ్మకి ఒడి ఇలాంటి పేర్లతో తిరిగి లిక్కర్ కుంభకోణంలో వాళ్ళందరినీ నాశనం చేసి రోజు వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చారు. ఎక్కడున్నావు? గొంతు నిలిపేశారు కదా రోజు. గొంతు నిలుపుడు అనిపించింది ఈరోజు. కొమ్మినేని శ్రీనివాసరావు గొంతు నొక్కితేనే నీకు గొంతు, భారతి మేడం గొంతు నిలిపారా? అది కూడా సత్తా లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అది కూడా సత్తా లేదు. అది మా పరిస్థితి. గొంతు నిలిపారా? జోక్స్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గొంతు నిలిపేశారంట. ప్రతి ఒక్కటే ఒక స్టైల్ అయిపోయింది. మా గొంతు నిలిపేశారు, మా ప్రజాస్వామ్య హక్కులు అరిచారు. అపమా నువ్వు విన్నావా అసలు? అది నీ కళ్ళు చెవులు ఏమైనాయి?